మెదక్ జిల్లా ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ 2026 ఒకటి కంటే ఎక్కువ ఓటరు నమోదుల నివారణపై అవగాహన కలిగి ఉండాలి. జిల్లా ఎన్నికల అధికారి అన్నారు. కలెక్టర్ ప్రతిమా సింగ్ భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ సర్ 2026 కార్యక్రమం నిర్వహించబడుతున్న సందర్భంగా ప్రజలు, రాజకీయ పార్టీలు ఓటరు నమోదుకు సంబంధించిన చట్టపరమైన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. తీసుకోవాలి కానీ ఏం ఇన్షూర్ చేయాలి, వేరే ఎక్కడైనా ఉండదు. ఆంధ్ర కానీ, మెదక్ టౌన్ కానీ, జిహెచ్ఎంసీ కానీ వేరే ఎక్కడైనా ఉండదు. సో అత్తమ్మ కానీ, సొంత ఇంటి కానీ ఉండొచ్చు, అట్లాంటి ఏమి రూల్ లేదు. బట్ సాధారణంగా నివాసన ఎక్కడైనా ఉంటే అక్కడికి తీసుకుంటాం. వాళ్ళ పెళ్లి చేసి వచ్చిన ఉంటారు, ఉద్యోగం వల్ల వచ్చిన ఉంటారు, వేరే రీజన్ వల్ల వచ్చిన ఉంటారు. వేరే ఎక్కడైనా ఉంటే వెరిఫై చేసి మీరు కట్టుకోవాలి. అది అక్కడ నుంచి తొలగించి ఇక్కడే మనం నమోదు చేస్తున్నాం. సో ఎస్ఐఆర్ అనేది అందుకే మనకి ముఖ్యమైనది. ఈ ఎస్ఐఆర్ ప్రాసెస్ చేసిన తర్వాత చాలా డివిజన్స్ అవుతాయి. మనకి వేరే రాష్ట్రాల్లో ఇప్పటివరకు జరిగినాయి, బీహార్ కానీ, వెస్ట్ బెంగాల్ కానీ, ఇప్పుడే వేరే రాష్ట్రాలు మాతో పాటు నడుస్తున్నాయి. సో 1 లక్ష 2 లక్షల ఓటర్ జాబితా నుంచి తొలగించడం జరుగుతున్నది. ఎందుకు? ఇవి డూప్లికేషన్ ఉన్న వల్ల కొంతమంది వెళ్ళిపోయారు, కొంతమంది చనిపోయారు. వాళ్ళకి మనం ఇప్పటివరకు ఆడేవారు చెప్పినట్టుగా లోకల్ ప్రెషర్ ఉన్న వల్ల ఇప్పటివరకు డిలీట్ చేయలేదు. రకరకంగా లోకల్ లెవెల్లో ప్రెషర్స్ ఉన్నాయి జరుగుతున్నది. ఇది దీంతో పాటు వాళ్ళు స్క్రీన్ పెట్టుకొని మీకు యాప్ గురించి కూడా చెప్తారు. సో దీంట్లో కొంతమంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. మనకి ఎస్ఐఆర్ అనేది ఒకటే అర్థం అవ్వాలి. ఇంతకుముందు చేసిన మనం ఎలక్టోరల్ ప్రతి సంవత్సరం యాక్టివిటీ చేస్తున్నాం, కానీ ఎస్ఐఆర్ అనేది ఎందుకు చేస్తున్నాము మనం? ఇప్పుడే చాలా మంది అడిగారు. నేను ఫర్ ఎగ్జాంపుల్ నా ఎగ్జాంపుల్ తీసుకొని, ఇంతకుముందు నా ఓట్ బంజారా హిల్స్ లో ఉండే, అక్కడ నివాసిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నేను ఫామ్ 6 అప్లై చేసిన ఉంటే బిఏలో నాకు కూడా ఓటర్ కార్డు ఇస్తారు. సో 2 చోట అయిపోతుంది. వాళ్ళే తెలియకుండా ఏదో చేసిన ఉంటే ఇస్తారు. 2 చోట మనకి ఓటింగ్ రైట్ వచ్చిన ఉంటుంది. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ వల్ల ఏమైతుంది, బిఏలో వచ్చిన నేను కొత్త ఫామ్ 6 ఇచ్చిన తర్వాత కూడా ఆయన నా పేరు పెట్టుకొని ప్రతిమా సింగ్ అనేది ఎక్కడెక్కడ ఓటర్ గా నమోదయ్యారు అది కనిపిస్తుంది బిఏలోకి. సో మనకి మున్సిపల్ ఎలక్షన్స్ కానీ, జిహెచ్ఎంసీ కానీ, జీపీ కానీ ఎక్కడైనా ఉంటే, ఆంధ్రాలో ఉంటే, నాది ఉత్తరాఖండ్ లో ఉంటే, ఎక్కడైనా ఉంటే కనిపిస్తుంది. సరైన ప్రతిమా సింగ్ అక్కడే కూడా ఉన్నారు, ఇక్కడే కూడా ఉన్నారు. ఎంక్వైరీ ఉన్నప్పుడు ఆమె నాకు అడుగుతారు, మేడం మీది ఎక్కడే కూడా ఉంది, అక్కడే ఉంచుతారా, ఇక్కడే తీసుకుంటారా? అది వాళ్ళకి క్వశ్చన్ అడుగుతారు. ఇప్పుడే కొంతమంది కోడల గురించి అడిగారు. సో వాళ్ళకి కూడా బిఏలో యాప్లో కనిపిస్తుంది. కనిపించినప్పుడు వాళ్ళకి చెప్పాలి, అమ్మ మీది ఎక్కడే కూడా ఉంది, ఇక్కడే కూడా ఉంది, ఎక్కడ ఉంచాలి మీరు చెప్పండి. అకార్డింగ్లీ మనం ఫామ్ నింపినాక సబ్మిట్ చేస్తాం. ఆ ఉద్దేశంతో ఈ ప్రాసెస్ మనం 25 నుంచి మొదలు పెట్టున్నాము. దీంట్లో చాలా ఇంపార్టెంట్ బిఎల్ ఏజెంట్స్ కూడా, బూత్ లెవెల్ ఏజెంట్స్ కూడా ఉంటారు. సో బిఎల్ఓతో పాటు మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్తున్నారు అప్పటికి ముందే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, నేను ఎట్లాంటి రూట్ డిసైడ్ చేసి వెళ్తున్నారు. మీతో పాటు వాళ్ళకి కూడా వచ్చినా చూసుకోవచ్చు, సరే ఉన్నారా లేదా, మీరు ఫామ్ ఇచ్చారు తర్వాత ఫామ్ ఇవ్వలేదు, అప్పుడే కూడా మళ్ళీ ఇబ్బంది రాకూడదు. సో ప్రతి ఇంటికి 3 విజిట్స్ చేయాలి. బిఏలో దఫా నుంచి 3 సార్లు వెళ్ళిపోతారు. ఫస్ట్ టైం వెళ్ళినాక 2 ఫామ్ ఇస్తారు. ప్రతి ఓటర్ పరంగా 2 ఫామ్స్. 2 ఓటర్ అంటే 4 ఫామ్స్ ఇస్తారు. నెక్స్ట్ టైం వెళ్ళినాక అది కరెక్ట్ చేస్తారు. థర్డ్ టైం ఎక్కడైనా మీరు ఫామ్ తీసుకోలేకపోయారు, ఏదైనా రిటర్న్ తీసుకోలేకపోయారు, మళ్ళీ సెకండ్ టైం ఒకసారి వెళ్ళి చెక్ చేస్తారు. సో 3 విజిట్స్ ప్రతి ఇంటికి మా తరఫా నుంచి బిఎల్ఓ వస్తారు. బిఎల్ఎస్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు, సరేనా ఈ రూట్ ఇది, టైమింగ్ ఇది, ఇట్లాంటి మనం వెళ్తున్నాము కాబట్టి మీరు కూడా వచ్చి చూసుకోండి. సో మీ అందరికీ సహకారంతో మన పాపలపేట మండల్ అండ్ మెదక్ నియోజకవర్గంలో ఈ ప్రాసెస్ నిర్వహించడానికి మనం ప్లాన్ చేస్తున్నాము. బిఏలో సూపర్వైజర్స్ కూడా ఉన్నారు. మనకి బిఏలో యాప్లో ఇది ఎస్ఐఆర్ ప్రాసెస్ చేయడానికి కొన్ని వాళ్ళకి ఆప్షన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు టెక్నికల్గా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి, మీరు కరెక్ట్గా చూసుకోవాలి. ఇప్పుడు ఆర్డీ గారు ఇంకొక ఆప్షన్ ఇచ్చారు, సరే ఒకవేళ నేను ఇక్కడ లేకుండా కూడా నేను ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు.
నా డీటెయిల్స్ పెట్టుకొని voter.eci.gov.in లో ఈ సరైన లేదు, ఇంట్లో లేదు, కానీ నేను ఇక్కడే ఓటింగ్ గా ఉండాల్సిన అనుకుంటున్నాను. నేను ఒక నెలకి హైదరాబాద్కి పోయినా కానీ మళ్ళీ ఇక్కడికే వస్తున్నాను. సో ఆ కేసులో నేను ఆన్లైన్ డీటెయిల్స్ పెట్టినాక బిఎన్ఓకి కూడా కనిపిస్తుంది, ఈసారి ఫలానా ప్రతిమా సింగ్ ఇక్కడే క్లెయిమ్ చేస్తున్నారు, ఇంటి నంబర్ 8/3లో క్లెయిమ్ చేస్తున్నారు ఇక్కడే ఓటర్గా. సో అది కూడా మీరు వెరిఫై చేస్తారు. సో దానికి డీటెయిల్స్ కూడా మీరు వీళ్ళకి చెప్పాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.